సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. భారతీయ సంప్రదాయంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి దేవతని ఆరాధించడం, కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు వ్రతాలు చేయడం మన సాంప్రదాయంలో ఉంది. అలాగే పుష్యమాసంలో చేసేటువంటి విశేష పూజలు ఏముంటాయి, అసలు ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఏ పూజలు ఏ రోజున చేసి ముక్తిని సంపదను పొందవచ్చునో ఈ భాగంలో మనం తెలుసుకుందాం. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసమే ఈ పుష్యమాసం. పుష్య అనే పదానికి పోషణ శక్తి కలిగినది అనేటువంటి అర్థం ఉన్నది. పుష్యమాసం శీతాకాలంలో ఆధ్యాత్మికంగా జప తపాదులు ధ్యాన పారాయణలకు శ్రేష్టమైన మాసం. పితృదేవతలను కూడా పూజించి అందరూ దోషరహితులయ్యేటువంటి పుణ్యమాసం ఈ పుష్యమాసం. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్యమాస పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనటువంటి సమయంగా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం ఆశ్వీజం, శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెల అంతా కూడా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవాళ్ళు ఈ పుష్యమాసంలో రోజు కూడా ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీని వెనక శాస్త్రీయ కోణంలో గ్రహిస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో ఉండేటువంటి వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. శని ధర్మదర్శి, న్యాయం సత్యం ధర్మాలని ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే కనుక శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. అంతేకాక గరుడ పురాణంలో నాభిస్థానం శనిస్థానం అని చెప్పబడినది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యం అంతటికీ కూడా శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదయ నుంచి పంచమ వరకు శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుని జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది. ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండగే భోగి. చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లని పాలదోలుతారు. దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరులో చేది. భోగినాడు వైష్ణవ దేవాలయాల్లో గోదారంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. మన్నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుండి భక్తులంతా కూడా పరమ పవిత్రంగా భావించేటువంటి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతూ ఉన్నాయి. సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవనీతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి
సకల భోగ భాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజే కనుమ పండుగ చేస్తారు. ఈరోజు ధాన్యరాశుల్లోనూ వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్యబహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షత్తులైకాదశి, కళ్యాణ ఏకాదశి అని ఇలా నానా పేర్లతో పిలుస్తూ ఉంటారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు. ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈరోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. పుష్యమాసములో సూర్యోదయ సమయమును ప్రసరించి సూర్యకాంతి అద్భుతమగు యోగ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. చెప్పలేనంత కాంతిని దర్శనం చేయించే మాసము పుష్యమాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తర దిశగా పయనం సాగిస్తాడు, అనగా ఊర్ధ్వముఖంగా ప్రయాణం. మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణాల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉంటుంది. ఇది మన బుద్ధిని ప్రచోదనం గావిస్తుంది మరియు మనస్సును అంటిపెట్టుకున్న స్వభావమునందలి అశుభములను ఆ కాంతి హరించగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసము, అంతటి విశేషమైనటువంటి మాసం పుష్యమాసం. పురాణాలలో ఉన్న చక్కటి విషయాలను తెలుసుకున్నారు కదా. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.